మన ప్లాన్ కి వాళ్ళ రియాక్షన్స్ ఎలా ఉన్నాయి? నాకు మంచి వేడుక చూస్తున్నట్టు అనిపించిందమ్మా. ఆ కాదంబరమ్మైతే సిగ్గుతో తలదించుకుంది. మీ తెలివితో ఆ ఇంట్లో అందరికి పిచ్చెక్కిస్తున్నారనుకోండి, మీరేం చేసినా అది సక్సెస్ అమ్మా. మొన్న గిఫ్ట్ బాక్స్ లో గోల్డ్ కాయిన్స్ నీలవేణితోనే తారక్ సార్కి ఇచ్చేలా చేసి ఆ కాంచనమ్మని కోటి సార్ని ఇరికించారు. దాంతో ఆ కాంచనమ్మ నీలవేణి పైన పగ పెంచుకునేలా చేశారు. అర్జున్ ఇంటికొచ్చేలా చేసి నీలవేణి ద్వారానే నిమిషమ్మ దొరికిపోయేలా చేశారు. ఆ నిమిషమ్మ నా మాటలు నమ్మి నీలవేణి చేసిందని నమ్మేసి మరో ఉచ్చు బిగించింది. ఇప్పుడు ఆ ఇంట్లో తారక్ సార్ పెద్దయ్యే తప్ప ఆ నీలవేణికి అందరూ శత్రులే అమ్మా. మన టార్గెట్ ఆ నీలవేణిని ఇంట్లో నుంచి పంపించడమే రేణుక. ఇప్పుడు ఒకవైపు కాదంబరి, మరోవైపు కాంచన, ఇంకొక వైపు నిమిష. ఎవరికి వాళ్ళు నీలవేణిని బయటికి పంపించే ప్లాన్ వేస్తారు. ఇక దాన్ని ఎవరు కాపాడతారు రేణుక? మేడం, మీరు చెప్పినట్లు వాళ్ళు ఎన్ని ఎత్తుగడలు వేసినా పెద్దయ్య ఏదో రకంగా అడ్డుపడే అవకాశం ఉంది. ఎందుకంటే ఆ నీలవేణి పైన ఆ పెద్దయ్యే ఎక్కువ ప్రేమ వలకపోస్తుంటాడు. నువ్వు చెప్పేది కూడా కరెక్టే రేణుక. దానికి ఎంతమంది శత్రువుల్ని తయారు చేయించినా పెద్ద తల అడ్డు పెడితే అన్నీ తలకిందులవుతాయి. నెక్స్ట్ మన టార్గెట్ మహేంద్రవర్మనే. అది గాలానికి పడే చాప కాదు, వల విసరాలి. విసురుతా, చాలా పెద్ద వలనే విసురుతా. నా తారక్ నాకు దక్కడం కోసం ఏదైనా చేస్తా. ఇప్పటి వరకు నేను వేసిన ప్రతి పాచిక పారింది. నేనాడే ప్రతి మ్యాచ్లోనూ నేనే గెలుస్తూ వచ్చాను. ఫైనల్ మ్యాచ్లో కూడా నాదే గెలుపు. చూడు రేణుక, ఇక నుంచి నువ్వు జాగ్రత్తగా ఉండాలి. నీ మీద ఎవరికైనా డౌట్ వస్తే ఆట మధ్యలోనే ఆగిపోయే అవకాశం ఉంది. ఆ విషయంలో మీకు డౌటే వద్దు మేడం. మీ దగ్గర నేర్చుకున్న విద్య ఎలా దొరికిపోతాను చెప్పండి. నీది అమాయకపు ఫేసు. నిన్ను చూస్తే ఎవరికీ డౌట్ రాదు. సరే వెళ్ళు. ఎంజాయ్. సరే మేడం. నీలవేణక్క, పొద్దున్నుంచి చూస్తూ ఉన్నా ఏమీ మాట్లాడకుండా బాధగా కనిపిస్తున్నావు. నిన్న జరిగిన దాని గురించే కదా మీరు అలా ఉన్నారు? అదేమీ లేదు రేణుక. మీరు కాదన్నా దాని గురించేనని నాకు తెలుసు. ఈ డబ్బున్న వాళ్ళతో ఇలాగే ఉంటుందక్క. మనం మంచికి పోయినా చెడుగా అర్థం చేసుకుంటారు. రేణుక, దాని గురించి వదిలే. రోడ్డు మీద ఉన్న నన్ను తీసుకొచ్చి పనిలో పెట్టారు. మిమ్మల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతుందక్క. వచ్చినవాడు నిమిషమ్మ కోసమని మీకెలా తెలుస్తుంది? గోడ దూకి వస్తే దొంగ అనుకొని పట్టించారు. అది మీ తప్పెలా అవుతుంది? నీళ్ళని నమ్ముకుని బతుకుతున్న చేపకి ఆ నీళ్లతోనే గండం ఉందని ఎలా తెలుస్తుంది? మీరలా బాధపడుతుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుందక్క. నిన్ను అడుగడుగున ఏడిపించడానికే అర్చన మేడం నన్ను ఇక్కడికి పంపించింది. నిన్ను ఎలా సంతోషంగా ఉంచుతాను నీలవేణి? నా పనికి నేను న్యాయం చెయ్యాలిగా. అమ్మా, నువ్వు చెప్పిన కూరగాయలన్నీ తీసుకొచ్చాను. ఏమైనా మర్చిపోయానో చూసి చెప్పు, వెళ్ళి మళ్ళీ తీసుకొస్తాను. ఏంటమ్మా ఏదో బాధగా కనిపిస్తున్నావు?
నీలవేనక్క చెప్పదు. నన్ను అడగండి, నేను చెప్తాను. ఏమైంది? దొంగ అనుకొని పట్టించింది కదా, ఆ నిమిషమ్మ కాంచనమ్మ కలిసి నీలవేనక్కని కావాలని పట్టించినట్టుగా తిట్టారు. వాళ్ళ మాటలు పట్టించుకుని బాధపడుతున్నావమ్మా. ఆ అక్కా చెల్లెళ్ళు అవకాశవాదులని తెలుసు కదా. వాళ్ళు తప్పు చేసినా వాళ్లే గెలవాలని పక్క వాళ్ళ మీదకి తోసేస్తారు. తప్పు నాదే కదా. నువ్వేం కావాలని చేయలేదమ్మా. ఫస్ట్ తప్పు నీది కాదని నువ్వు నమ్మాలి. నమ్మితే వాళ్ళ మాటలకి నువ్వు ఇంతలా బాధపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఇలాగే ఉంటే వాళ్ళు తప్పు చేసిన ప్రతిసారి నీ మీద వేసేసి నిన్ను ఇంకా ఇంకా ఏడిపిస్తూనే ఉంటారు. నీ మంచితనం వాళ్ళకి చేతకానితనంలా కనిపిస్తుంది. దానికి తోడు నువ్వు తప్పు చేయకపోయినా ఎదురు తిరిగి మాట్లాడలేవు. మౌనం కూడా ఈ రోజుల్లో శాపమేనమ్మా. ఒకటి వాళ్ళ గురించి నీకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎన్ని అన్నా ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలే. లేదంటే నిజాన్ని నిర్భయంగా మాట్లాడు. అలా ఉండకపోతే నువ్వు సంతోషంగా ఉండలేవమ్మా. భరించడానికి అలవాటు పడితే బాధలు నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. నువ్వు సంతోషంగా నవ్వుతూ ఉండాలమ్మా. ఏది నా కోసం ఒకసారి నవ్వమ్మా. ఇది ఇప్పుడు నా చెల్లిలా కనిపించావు. రే తారక్, ఇలా రా. ఏదైనా అర్జెంట్ పని మీద బయటికి వెళ్తున్నావా? లేదు డాడీ, చిన్న పని. అశోక్ బ్యాంక్ లోన్కి అప్లై చేశాడంట. షూరిటీ సంతకం కావాలంటే వెళ్తున్నాను. అవునా? 2 minutes కూర్చోరా, మాట్లాడాలి. చెప్పండి డాడీ. ఏం లేదు, గత కొన్ని రోజులుగా నీలో మార్పు చూసి చాలా హ్యాపీగా ఉంది. నువ్వు అలానే తాగుతూ ఆ చీకటి ప్రపంచంలోనే ఆగిపోతావేమోనని భయమనిపించేది. ఇప్పుడు బిజినెస్ గురించి ఆలోచిస్తూ బాధ్యతగా మాట్లాడుతూ ఉంటే నాకు చాలా గర్వంగా ఉందిరా. సారీ డాడీ, నేను ఆల్రెడీ మందు తాగాను. పర్వాలేదురా, గతంలోలా కాకుండా మెల్లమెల్లగా బయటపడతావనే నమ్మకం ఉంది. మొన్న కాంట్రాక్ట్ మిస్ అయినప్పుడు నీలో కనిపించిన టెన్షన్ చూశాక నీలో గెలవాలి అనే కసి కనిపించింది. అది చాలురా నువ్వు మారేవని చెప్పడానికి. బిజినెస్లో గెలుపు ఓటములు సహజం, కానీ జీవితంలో ప్రశాంతత, సంతోషం ఖచ్చితంగా కావాలి. అవే మనల్ని ముందుకు తీసుకెళ్తాయి. అవి రెండూ నీ ముఖంలో కనిపిస్తున్నాయి. నిమిషా, ఇలా రా, నీతో మాట్లాడాలి. వీడేంటి మాట్లాడుతా అంటున్నాడు? కొంపదీసి రాత్రి జరిగిన దాని గురించి డిస్కషన్ పెడతాడా? వస్తున్నానన్నయ్య. నిమిషా, రాత్రి అందరి ముందు ఎందుకు మాట్లాడడం అని ఆగాను. ఇప్పుడు చెప్పు, వాడెందుకు వచ్చాడు? చెప్పాను కదన్నయ్య, విష్ చేయడానికే వచ్చాడు. వాడే వచ్చాడా, నువ్వే రమ్మన్నావా? నేనెందుకు రమ్మంటాను? అయితే ఎందుకు వచ్చాడు?